హాయ్. మీ పేరేంటి? నీ పేరంటే అడుగుతుంది చెప్పు. అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదురా, మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇక్కడ. ఏం పీకేవని నోరుమి. మీ ఫేస్ అండి లొట్టపోయింది. అయ్యో, ఈ నన్ను బ్యాగులో వేసి కుక్కాడండి బాబు, అందుకే అలా అయిపోయింది. ఒరే, వాళ్ళ నాన్న ఇక్కడ పెద్ద పోలీస్ ఆఫీసర్ రా. ఎవరు? పెద్ద పోలీస్ ఆఫీసరు. ఫ్లవర్స్ ఎంతమంది, మరదళ్ళు ఎంతమంది? అంటే నాకు మరదళ్ళు మీతో కలిపి చాలా మంది ఉన్నారండి బాబు. కారణ జన్ముడు డీజే టిల్లు. అయ్య బాబోయ్, డీజే టిల్లు మా బ్రదర్ నాయనోయ్. తాగారండి? ఈ ఎదవ తాగేసి నాకు ఇవ్వలేదండి బాబు. రే నోరు మీ ఎలా పెడితే అలా మాట్లాడకూడదు ఇక్కడ. మీ వయసు ఎంత? అయ్యో, అవునా, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి? ఫ్యామిలీస్ అంటే అయ్యి బాబు, ఇప్పుడు ఇదంతా టీవీలో వచ్చిందా? ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే ఫేస్ టు ఫేస్. టీవీలో ఏం రాదులేరా. అయితే పర్లేదు, జస్ట్ యూట్యూబ్ ఛానల్లో పెడతారు, అందరూ చూస్తారు. అమ్మ బాబోయ్, ఏమైందిరా? మా ఆవిడ కానీ చూసిద్దేమోరా. మీ ఆవిడ చూసిద్దా? భయం వేస్తుంది. ఇదిగో వసేవ్, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఈడే తీసుకొచ్చాడు. రే మొత్తం నా మీద తోసే మాకు. ఈడు లేకుండా నేను అక్కడ వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఏదైనా ఒక చిన్న డ్రాయింగ్ ఏదైనా అంటే ఒక చీమ కానీ, బటర్ఫ్లై కానీ, బర్డ్ కానీ, ఏదైనా ఒక చిన్నది. ఇదిగో చిన్న మార్క్ అయితే కనబడుతుందిగా. సో ఇదే మీ కార్డ్ అన్నట్టు. సో దాన్నే మీ పప్పి అనుకోండి. ఓకేనా? యా, దీన్ని ఇలా ఓకే మిడిల్కి పెట్టేద్దాం. సో ఇప్పుడు మీరు మీ పప్పిని అని అలా పిలవగానే టాప్కి పైకి మీ పప్పి వచ్చేస్తుందంటే మీరు నమ్ముతారా? యా, ఒకసారి పిలవండి మీ పప్పిని రమ్మని. పిలవండి, వస్తుందో రాదో చూద్దాం. జస్ట్గా మీ ఇష్టం. పోనీ మీరు పెట్టుంటే ఎలా పిలుస్తారు అలా పిలవండి. ఓకే యా యా ఓకే. దీన్ని మనం ఇంకోసారి చూద్దాం. జస్ట్ ఇలా మిడిల్లో పెట్టేసి జస్ట్ ఏం లేదు సార్ మీ పిలవండి. వచ్చింది లేదు చూడండి, తీసుకొని చూడండి. 2 హ్యాండ్స్తో ఇలా షేక్ చేసి నీట్గా, అంటే ఒక నెంబర్ కావాలని పెట్టినట్టు కాకుండా జస్ట్ షేక్ చేసి రోల్ చేసి. యా ఓకే, రోల్ చేసి నార్మల్గా ఒకటి వేశారు. సో ఇట్స్ నెంబర్ 6. సో లోపల ఉన్నవి అయితే అన్నీ డిఫరెంట్ నెంబర్స్. సో ఇప్పుడు మనం మ్యాజిక్ చేద్దాం. జస్ట్ మీరు సెలెక్ట్ చేసిన నెంబర్ మీరు ఆ డైస్ కూడా చెక్ చేయొచ్చు. వెల్కమ్ టు సెసి టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు ఒక సూపర్ టాలెంటెడ్ పర్సన్ అండి. ఈయన కమెడియన్ అనాలా, ఆర్టిస్ట్ అనాలా, యాక్టర్ అనాలా, వెంట్రులాక్విస్ట్ అనాలా, లేకపోతే ఒక మెజిషియన్ అనాలా, ఏమనాలో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అంటే వన్ మోర్ థింగ్, క్రింజ్నే మనం ఇంటర్వ్యూ చేసాం, అలాంటిది ఒక సూపర్ టాలెంటెడ్ ఇంటర్వ్యూ చేయకపోతే ఎలా? సో వెళ్ళిపోదాం మన మెజిషియన్ దగ్గరికి. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? యా సూపర్ ఫైన్. సో హేమంత్ గారు, మీరు జాతి రత్నాలతో అందరికి చాలా ఫెమిలియర్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచే వద్దాం. జాతి రత్నాలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? జాతి రత్నాలు ఛాన్స్ అంటే యాక్చువల్గా నేను దానికి జాతి రత్నాల్లో రావడానికి 2-3 ఇయర్స్ ముందు నుంచి ట్రై చేస్తున్నానండి. ఆడిషన్స్ పెడితే చూడటం, వెళ్ళటం. అయితే ఆ కరోనా టైంలో మనకు పెద్దగా అవకాశాలు రాలా. జాతి రత్నాల టైంలో కొత్తగా పెట్టారు, మాది విజయవాడ ప్రాపర్ వచ్చి. అయితే గుంటూరులో ఆడిషన్స్ పెట్టారు. డైరెక్ట్ ఆడిషన్స్కి వెళ్ళాను, చూశారు. ఓకే బాగా చేస్తున్నాడు కామెడీ మనోడు అని చెప్పి డైరెక్టర్స్ చూశారు, నవ్వుకున్నారు. సెలెక్ట్ చేసి హైదరాబాద్లో 2nd రౌండ్ ఉంటుంది, అక్కడికి రమ్మన్నారు. సరే హైదరాబాద్ వచ్చాను, అక్కడ చూశారు ఇంకో రౌండ్, కొత్తగా ఏదైనా చేయమన్నారు. సరే వచ్చిన కొత్తగా ఒక కాన్సెప్ట్ ఒకటి తీసుకొని చెప్పాను.
సెలెక్ట్ అయ్యాం. మళ్ళీ థర్డ్ రౌండ్ ఇంకోసారి రమ్మన్నారు. ఇలా 3 రౌండ్స్ మనకి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారండి జాతిరత్నాలకి. ఆడిషన్స్ చేసి. అవును. సెలెక్ట్ చేశారు. అవునండి. సూపర్. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే బిఫోర్ జాతిరత్నాలు, ఆఫ్టర్ జాతిరత్నాలు ఏమన్నా డిఫరెన్స్ గమనించారా? డిఫరెన్స్ అంటే యాక్చువల్గా మనకి నార్మల్గా బయట కూడా కామెడీ టైమింగ్ అది ఉంటుంది. సో మనకి ఆ షోలో స్టాండప్ చేయడం కొంచెం ఈజీ అయింది దానివల్ల మనకి ఎపిసోడ్స్ కూడా ఎక్కువ పడినాయి కొంచెం. ఓకే. ఎన్ని మిగతా ఎపిసోడ్స్ వాళ్ళతో వరకు పాటు. చేశారు? అంటే సుమారు ఒక 30 ఎపిసోడ్స్ దాకా చేశానండి. 30 ఎపిసోడ్స్. అవును. అలాగే వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తుపట్టడం, మీతో అవునండి. సెల్ఫీస్ తీసుకోవడం అంటే అవన్నీ సెల్ఫీస్ అంత పెద్ద స్టార్ ఏం కాదు కానీ మన స్టాండప్ కామెడీని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, యూత్ చూసేవాళ్ళు, వాళ్ళ వరకు మంచిగా మంచిగా. గమనించారు. అందరూ అవును. కూడా ఫెమిలియర్ అయ్యారు అవును. మీరందరికి. Yeah. సో ఎందుకని ఒక మ్యాజిక్ అందరూ కమెడియన్స్ ని తీసుకునే జాతిరత్నాల్లో మీరు మ్యాజిక్, వెంట్రలాక్విస్ట్ అన్ని చేస్తారు కదా, అవును. సో ఇవన్నీ కూడా ప్లస్ అయినాయా దాంట్లో ఆడిషన్ లో సెలెక్ట్ అవడానికి? ఆడిషన్స్కి ప్లస్ అవ్వలేదు కానీ తర్వాత మనకి స్పెషల్గా కొన్ని ఎపిసోడ్స్ జరుగుతాయి కదా, సపోజ్ 50th ఎపిసోడ్ 100 సెలబ్రేషన్స్, వీటిలో మనకి మన టాలెంట్ని చూపించుకోవడానికి అవకాశం వచ్చేది. ఓకే. అవన్నీ చేశాను. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మనం బిఫోర్ జాతిరత్నాలు కూడా చేసేవాడిని, మ్యాజిక్ షోస్ ఇవి చేసేవాడిని. ఒక 10 years బ్యాక్ నుంచి ప్రోగ్రామ్స్. ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే జనరల్గా ప్రతి వ్యక్తి మ్యాజిక్ చూసేది వాడి చిన్నతనంలోనే. స్కూల్ టైంలో మ్యాజిక్ చూసి అందరూ చప్పట్లు కొడితే నేను మాత్రం ఎట్లా చేసేది, ఇది ఎందుకు వచ్చింది అలాగే అని ఆలోచించి, సరే ఆ ట్రిక్ ఏదో రకంగా కనిపెడదామని చెప్పి కొంత మా సైన్స్ టీచర్స్ని వాళ్ళని అడిగి కొన్ని ట్రిక్స్ తెలుసుకున్నాక ఇందులో మాయలు మంత్రాలు ఏం లేవు, జస్ట్ ట్రిక్స్ మనం ప్రాక్టీస్ చేస్తే చేయగలం అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. తర్వాత మన పట్టాభిరామ్ గారని సీనియర్ మెజిషియన్ ఉన్నారు కదా, ఆయన బాలానందం మ్యాజిక్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ పెట్టారు. అయితే అక్కడ దాకా హైదరాబాద్ వచ్చి నేర్చుకోలేని వాళ్ళ కోసం అందులో ట్రిక్స్ అన్నీ చాలా డీటెయిల్డ్గా ఒక 4 బుక్స్ రాశారు ఆయన. సో ఆ బుక్స్ తీసుకొని చదివాను నేను. అలా అది హెల్ప్ అయింది. ఆ బుక్స్ కూడా చాలా హెల్ప్ అయినాయి. సో ఏ క్లాస్లో స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయటం వచ్చి 5th క్లాస్ అండి. 5th క్లాస్లో మా పక్కన పిల్లలకి మ్యాజిక్స్ అవి చేసి చూపిస్తూ ఉండేవాడిని. నాతో పాటు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, దీపక్ అని చెప్పి, ఇప్పుడు ప్రజెంట్ వాడు కెనడాలో ఉంటున్నాడు, సాఫ్ట్వేర్ చేసి వెళ్ళిపోయాడు. సో వాళ్ళ అన్నయ్య ఒక బుక్ కొన్నాడు, మ్యాజిక్ బుక్. ఫస్ట్ నాకు బుక్స్ ఉంటాయని తెలిసింది కూడా వాళ్ళ ద్వారానే. కొని ఒక చిన్న ఐటెం తీసుకొచ్చి అరే చూడరా అని చెప్పి చూపించాడు. అలా ఇద్దరం కలిసి కొన్ని ట్రిక్స్ ప్రాక్టీస్ చేసాం. తర్వాత వాడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయాడు, నేను మాత్రం ఇటు ఉండిపోయా. మ్యాజిక్స్ చేస్తున్నప్పుడు అనుకున్నారా ఏ మ్యాజిక్ అంటే చేతబడి బాగుంటుందని? అనుకోలే. చేతబడా? యాక్చువల్గా చేతబడి బాగుంటుంది కానండి, మీలాంటి వాళ్ళు అప్పుడు నాకు తగలంటే ఖచ్చితంగా చేసేవాడిని. నేను ప్రిన్సిపల్ ఆ స్కూల్కి చేతబడికి. అవునా? ఇప్పుడు కానీ తెచ్చారా అలాంటివి ఏమన్నా? లేదు, మనకి కొన్ని క్వశ్చన్స్కి అడుగుతాను, ఆన్సర్ చెప్పకపోతే చేతబడే. ఓకే, పర్లేదులేండి, చేతబడిని మనం రివర్స్ బ్లాక్ మ్యాజిక్ చేసేద్దాం. ఓకే. సో మంచి కమెడియన్ కూడా ఉన్నారు మీలో. యా. ఉన్నారా? మంచి కమెడియన్ అంటే లోపల ఉన్నారు, దాచాం, బయటకు వస్తారు. ఓకే, కొంచెం తీయండి ఫాస్ట్గా, మనకి ఎక్కువ టైం లేదు. ఓకే. మీకు ఎంతవరకు చదువుకున్నారు? బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశారండి. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్. ఫర్దర్గా జాబ్ అలాంటి వైపు వెళ్ళలేదా? జాబ్ సైడ్ అంటే యాక్చువల్గా నాకు పర్టికులర్గా ఒక టైంకి వెళ్ళి ఒక టైంకి వచ్చేయడం, ఇది జనరల్గా కొంతమందికి ఇష్టం ఉండదు కదా, నేను అదే బ్యాచ్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇష్టం నాకు ఎక్కువ. అంటే మన జాబ్ మనకు నచ్చిన టైంలో మనం వెళ్ళి చేసుకొని వచ్చేసేలాగా. అందుకే ఈ షోస్, ఈ ప్రోగ్రామ్స్ ఇవి చేసుకుంటాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సైడ్ చెయ్యకూడదని కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు చేయటం. మీకు ఇష్టం లేదు? ఇష్టం లేదు. సో ఆఫ్టర్ దట్ ఎక్కడ స్టార్ట్ అయింది మీ యొక్క ఈ మ్యాజిక్ కానీ వెంట్రిలాక్విజం? మ్యాజిక్ వెంట్రిలాక్విజం అనేది ఆబ్వియస్గా కెరీర్ బిల్డింగ్ కోసమేనండి. మనకి మనీ కావాల్సినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. విజయవాడలో అండి. ప్రాపర్ విజయవాడ. ఓకే. ఫస్ట్ షో ఎక్కడ జరిగింది, ఎవరి అండర్లో జరిగింది? ఫస్ట్ షో వచ్చి బర్త్డే పార్టీస్లోను ఒక ఆర్గనైజర్, యాక్చువల్గా ఆర్గనైజర్ పేరు కూడా గుర్తులేదు ఇప్పుడు, మామూలుగా ఇంటి దగ్గర చేస్తుంటే అక్కడ కూడా ఇలాగ లోకల్ టీవీ వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చారు. అంటే గేమ్స్ ఆడిస్తారు కదా మన స్ట్రీట్లో కొంతమంది ఆడవాళ్ళని పోగేసి, అట్లా గేమ్స్ ఆడిస్తుంటే వీళ్ళు అక్కడ ఒక చిన్న క్లోజప్ ఐటమ్స్ అవి చేశాను అందులో. సో అలా ఒక ఈవెంట్ ఆర్గనైజర్ పరిచయం అయ్యి ఆయన చెప్పాడు ఫస్ట్ షో. ఓకే. అక్కడ మీరు అందరినీ గ్యాదర్ చేసి మీరు చేస్తూ ఉంటారు కదా? అవునండి. అంటే ఇలాగ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత షోస్ అనేవి అంతగా రాకుండా ఈ మధ్యలో ఫైనాన్షియల్ స్ట్రగుల్ అని ఉంటుంది కదా. అవును. అప్పుడు ఎందుకు ఇదంతా జాబ్ సైడ్ వెళ్ళిపోదాం అని ఏమనిపించలేదు? జాబ్ సైడ్ వెళ్దామంటే యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ వచ్చింది.
జాబ్ సైడ్ నేను డ్రాయింగ్ కూడా వేస్తానండి. స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా చేసేవాడిని. మ్మ్. సో అంత ఎక్కువగా అనిపించలేదు ఇంకా జాబ్ చేద్దామని. ఓకే, ఈ చాలా డ్రాయింగ్ టాలెంట్స్ టీచర్గా ఉన్నాయి. ఇట్లా ఓకే, మంచి మంచి డ్రాయింగ్ వేస్తారు, అవును. మ్యాజిక్ చేస్తారు. అండ్ బాగా ఫెమిలియర్ ఏంటంటే మాకు జాతిరత్నాల్లో అవునండి. ఆ మంకీని తీసుకొచ్చి అవును. వెంట్రులాక్విజం వెంటలకు మా కోసం ఒకసారి చేస్తారా? యా షూర్ ఒక్క తప్పకుండా. హాయ్, హాయ్, మీ పేరేంటి? ఎవర్రా ఏ, ఎవరా నీ పేరంటే అడుగుతుంది చెప్పు. అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదురా, మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇక్కడ. ఏం పీకేవని నోరుమి, ఏం పీకేవని ఇల్లు మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తారు కదండి. అవునండి. మరి వీడిని ఎందుకు తీసుకొచ్చారు? అంటే మీరు వస్తున్నారని చెప్తేను మిమ్మల్ని పిలిచాము. అది నా కోసం అన్నమాట. అయితే అయ్యి బాబోయ్, అరే నీకు తెలుసా ఆ అమ్మాయి? బాగా తెలుసురా నాయన. తెలుసా అండి మీకు? నాకు తెలుసండి, మంచిగా జాతిరత్నాల్లో బాగా పరిచయం. అవునా? మీ ఫేస్ అండి లొట్టపోయింది. అయ్యో, ఈడు నన్ను బ్యాగులో వేసి కుక్కాడండి బాబు, అందుకే అలా అయిపోయింది. ఎందుకంటే ఆయనకున్న గ్లామర్ని జరగొడతారు. అయ్యో, ఏంట్రా గుంట పడిపోయినట్టుందిరా. ఎవరికి? ఇంకెవరికి? నాకే. నీ ఫేస్కి నీకు పడిద్దే ఏంటి? నోరుమి. ఇంతకీ ఆవిడ ఎవరో తెలుసా? తెలుసురా నాయన. ఎవరు? నా మరదలే. నీ మరదలా? ఒరే, మనం అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం? మా పెళ్లి చూపులకి. పెళ్లి చూపులకా? కాఫీలు టీలు పట్టరా అమ్మాయి, పాఠం ఏమన్నా వచ్చా? నోరు మీరే. ఎవరావిడ? పెళ్లి కూతురు, నేను పెళ్లి కొడుకు. నీకు తెలీదా? ఒరే, అసలు వాళ్ళ నాన్నగారు ఎవరో తెలుసా? తెలుసురా. ఎవరు? మా మామగారే. మీ మామగారా? ఒరే, వాళ్ళ నాన్న ఇక్కడ పెద్ద పోలీస్ ఆఫీసర్ రా. ఎవరు? పెద్ద పోలీస్ ఆఫీసరు. చచ్చింది కదా. ఊరుక కష్టాలు అనేవి నీకు కాకుండా. ఏమైందిరా? చెల్లెమ్మా! అనియా, చెల్లెమ్మ ఏంట్రా? వాళ్ళ నాన్న పోలీస్ అంటారురా. పోలీస్ అయితే నాకు చెల్లెమ్మే. సరే, పోలీస్ ఏం కాదులే. అవునా? అయితే మరదలే. హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? అండి ఎందుకండి మీకు నాకు మధ్యలో? మన ఇద్దరం ఒకటే. అబ్బో, మీ ఇద్దరం ఒకటేనా? అవునరా నాయన, నీకెందుకు? ఎంతమంది ఉన్నారు సర్లే. మీకు? లవర్స్ ఎంతమంది? మరదళ్ళు ఎంతమంది? అంటే నాకు మరదళ్ళు మీతో కలిపి చాలా మంది ఉన్నారండి బాబు. పెళ్ళిళ్ళు గట్రాలంటే చాలా గట్రాలు ఎక్కువైనట్టున్నాయి మీకు. అయ్యి బాబోయ్, నా గురించి మొత్తం తెలిసిపోయినట్టుంది. ఏమైందిరా? సిగ్గేస్తుందిరా నాయన. సిగ్గుపడకండి, సిగ్గుపడకండి మీరు. ఏం చేస్తామండి, మీరు సిగ్గుపట్టలేదు, అందుకే నేను పడుతున్నా. మనకి సిగ్గులు ఎందుకులే కానీ, మిమ్మల్ని ఎవరో కొట్టారంట, ఎవరినో ప్రపోజ్ చేస్తే అందుకే లొట్టపోయింది అన్నారు. అతనే చెప్పాడు. ఎవరో అతనేనండి, మొత్తం అతనే చెప్పాడు. చెప్పావా? నేను చెప్పలేదురా, నిజంగా నిజం చెప్పరా. నోర్మి, మనం ఇక్కడ పద్ధతిగా ఒక ఇంటర్వ్యూకి వచ్చాం. యారా ఒరే అని పిలవకూడదు. అవునా? అవును, పెద్ద మనుషుల ముందు మంచిగా మాట్లాడాలి. ఇక్కడ పెద్ద మనుషులు ఎవరున్నారు? పెద్ద మనుషులు ఎవరున్నారా? నేను ఒక పెద్ద మనిషిని, అక్కడ కూర్చున్నారు యాంకర్. ఆవిడ పెద్ద మనిషే. అవును, ఆవిడ కూడా ఒక పెద్ద మనిషే. నా మరదలు రా నాయన. నీ మరదలైతే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అలా మాట్లాడకూడదు. ఇటువైపు కూడా లొట్టపోయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. పర్లేదు, మీరు ఒక్కసారి పట్టుకుంటే లొట్టలన్నీ మళ్ళీ మామూలుగా అయిపోతాయి. అబ్బో, కారణ జన్ముడు డీజే టిల్లు. అయ్యి బాబోయ్, డీజే టిల్లు మా బ్రదరా నాయనోయ్. డీజే టిల్లు నీ బ్రదరా? అవునరా నాయన. నేను వాళ్ళ చెల్లినే అన్నా. డీజే టిల్లు నా బావగారు. బావగారా? ఇప్పుడే బ్రదర్ అన్నావు కదరా, చెల్లు అందరా. నీకెందుకు చెల్లి అంటే? నువ్వు మార్చేస్తావు అలాగా. టీలు తాగారండి? ఈ ఎదవ తాగేసి నాకు ఇవ్వలేదండి బాబు. నోరు మీ ఎలా పడితే అలా మాట్లాడకూడదు ఇక్కడ. మీ వయసు ఎంత? అయ్యో, అయ్యో, ఏమైందిరా? అయ్యయ్యో, ఏమైందిరా? అంటే పెళ్ళికి ఏజ్ గ్యాప్ చూసుకుంటున్నట్టుంది అమ్మాయి. పెళ్ళికి ఏజ్ గ్యాప్ చూసుకుంటుందా? మీకంటే పర్లేదండి, 2 ఏళ్ళు పెద్దోడినే. నాకే 2 ఏళ్ళు. 2 ఏళ్ళా? నేను ఇంకా పుట్టలేదండి బాబు. అయితే ఓకే తమ్ముడు. అయ్యి బాబోయ్, నాకు 5 ఏళ్ళు. 5 ఇంకో చేతికి ఇంకో 5 ఏళ్ళు, కాలుకి ఇంకో 5 ఏళ్ళు, ఇంకో కాలుకి ఇంకో 5 ఏళ్ళు, మొత్తం 20 ఏళ్ళు. ఓహో, మొత్తాతవా నువ్వు? అన్నేళ్ళు కలిపితే ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఎవరిని? ఏరా, యాంకరింగ్ చేయమంటే కామెడీ చేస్తుంది ఏంటి? మరి మనం చేయకపోతే ఆవిడన్నా చేయాలి కదా. నిన్నెవడ రమ్మంది ఇక్కడికి అంటే ఏమంటావు? నీకు ఎలాగో కామెడీ రాదు కదా, ఆవిడ చేస్తుంది.
ఆవిడ అంటే చేస్తుందా? మిమ్మల్ని తీసుకొచ్చింది అందుకే కమేడియన్ గా ఆయన చేయలేరని మిమ్మల్ని తెమన్నాను. ఇది కరెక్ట్ అండి బాబు. మీ ఫేస్ లట్టపోయిందండి. అరే నీ ఫేస్ లట్టపోతుందంటరా అయ్యో ఈ వెనకాల తిరగాల అయిపోయానండి బాబోయ్. అంతకు ముందు బాగా గ్లామర్ అండి. ఇప్పుడు కూడా సూపర్ ఉంటానండి బాబు, మీకేం తెలుసు. మిర్రర్ లో చూసుకున్నారు ఎప్పుడైనా ఫేస్? అంటే మీ కళ్ళల్లో చూస్తే కనబడుతుందండి, చాలా బాగున్నా. అవునా, కలకలకు వచ్చింది మొన్న, అందుకే మీరు అన్న కనబడుతుంది. కళ్ళకి వచ్చిందా? కొంచెం జాగ్రత్త బాబు ఆవిడతో. దేనికిరా? కళ్ళకి వచ్చిందంట. కళ్ళకి వచ్చిందా? అంతేనా? కరోనా కూడా వచ్చిందా? రే కరోనా ఏం రాలేదు, అయితే పర్లేదు, చేసుకోవచ్చు. అయితే పర్లేదా? నేను బి పాజిటివ్ అండి ఆల్వేస్. మొన్న కరోనా కూడా పాజిటివే. అయ్య బాబోయ్, మాస్క్ పెట్టుకోకుండా వచ్చావేంటి? మీరు మీకుందిగా పెద్ద మాస్క్ ఇస్తారండి. అయ్యో ఏం పర్లేదులేండి, తగ్గిపోయిందిగా, చేసుకుందాం. ఓకే. మీ చెవులు బాగున్నాయండి, ఎక్కడ చేయించారు చెవులు? చెవులు ఎలా లేచినాయి కదా? నీ చెవులు అంట లేచినాయి అంటరా, బాగున్నాయి అంట. చెవులు ఒకటేనా మొత్తం నచ్చానా? చెవులు ఒకటేనా మొత్తం నచ్చానా అని అడుగుతుంది. బహుశా మొత్తం నచ్చేసి ఉంటాం లేవా, అందుకే చెవుల గురించి మాట్లాడుతుంది. ఏ నాచి, నువ్వు నచ్చకుండా ఉంటది ఎవరికైనా? అయ్యో అయ్యయ్యో అయ్యో, చెప్పినా వెంటనే సూసైడ్ చేసుకుంటూ ఇప్పుడు నేను సిగ్గుపడితే. వద్దు అంత పని చేయకు, మళ్ళీ నేను ఇంకో అమ్మాయిని ఎత్తుక్కోలేను. ఉన్నాయిగా చాలా లిస్టులు ఉన్నాయంట, చెప్పాడు మీ ఫ్రెండ్. ఉన్నాయి కానీ ఎప్పటికప్పుడు కొత్త లిస్ట్ అంతే. అవునా, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి? ఫ్యామిలీస్ అంటే అయ్యి బాబా, ఇప్పుడు ఇదంతా టీవీలో వచ్చిందా? టీవీలో ఏం రాదులేరా. అయితే పర్లేదు, జస్ట్ యూట్యూబ్ ఛానల్లో పెడతారు, అందరూ చూస్తారు. అమ్మ బాబోయ్, ఏమైందిరా? మా ఆవిడ కానీ చూసిద్దేమోరా. మీ ఆవిడ చూసిద్దా? భయం వేస్తుంది. ఇదిగో వసేవ్, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఈడే తీసుకొచ్చాడు. రే మొత్తం నా మీద తోసే మాకు. ఏమైంది? అంటే మా ఆవిడ వదిలేస్తే మీకు ఓకేనా అని చూస్తున్నాను. ఓకే, మీ ఆవిడ పేరేంటండి? మా ఆవిడ పేరా? మా ఆవిడ పేరు జాస్మిన్. ఓ నైస్. మరి నీ పేరేంట్రా? నా పేరు రోమియోరా, నీకెందుకు? నీ పేరు రోమియోనా? ఓకే. రోమియో జూలియట్ అనుకుంటా, జాస్మిన్ పట్టుకున్నారండి. జూలియట్ ఫస్ట్ వైఫ్ అండి, జాస్మిన్ ఇప్పుడున్న వైఫ్. ఓకే, నెక్స్ట్ ఎన్ని ఫ్యామిలీలు వేద్దాం అనుకుంటున్నారు ప్లాన్? అంటే నెక్స్ట్ అంటే అలా ఒక లెక్క అంటూ ఏం లేదండి బాబు. ఒక లెక్క అంటే ఏం లేదా? అవునరా నాయన. సారీ, జాతిరత్నాల్లో మీరు యాక్ట్ చేశారు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? వీడు లేకుండా నేను అక్కడ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. మధ్యలో నా మీద ఎందుకు పడి ఏడుస్తావు? అంటే నువ్వు లేకపోతే ఇంకొంచెం ఫేమ్ వచ్చేది కదా, ఈవిడ వచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు ఆవిడకి నువ్వు తెలియదు కదరా. ఏం పర్లేదు, ఇప్పుడు తెలుసుగా, లాక్కెళ్ళిపోదాం. ఇంతకీ మీ అడ్రస్ ఎక్కడండి? దేనికిరా వాళ్ళ అడ్రస్? ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడుకోవాలి కదరా. ఓకే ఓకే, మా పోలీస్ స్టేషన్ పక్కనే. అయ్యి బాబోయ్, పోలీస్ కాదన్నావు? ఏమో నాకేం తెలుసు, ఆవిడ చెప్తుంది ఇప్పుడు. పోలీస్ స్టేషన్ పక్కనేనండి, అడ్రస్ చెప్పమన్నారా? పంజాగుట్ట పోలీస్. వద్దు, ఏం పర్లేదు, నేను నా బ్యాగ్లో కూర్చుంటా, మీరు అక్కడ కూర్చోండి. ఓకే ఓకే, అప్పుడు మొత్తం అంతా క్లోజ్ చేసి బ్యాగ్లోకి వెళ్ళిపోతారా? అవునండి బాబు, మీరు కూడా వస్తానంటే రావచ్చు. రే ఆవిడ బ్యాగ్లోకి ఎలా వచ్చిద్దిరా? ఏం పర్లేదు లేరా, నేను తీసుకెళ్తాను. సరే వద్దులే. ఓకే, సో మీ మదర్ పేరేంటి? మా మదర్ పేరా? అంటే సన్స్ని కన్నారు కదా. అయ్యి బాబోయ్, నాకు సిగ్గేస్తుందండి బాబు. పర్లేదు చెప్పండి, మీకు సిగ్గులేనంటే ఉంది, మీరే. మీ అత్తయ్య గారి పేరు వెంకయ్యమ్మ. ఓ వంకాయ? వంకాయ కాదండి బాబు, వంకాయ లాంటి నన్ను అందగానే ఆవిడ పేరు వెంకయ్యమ్మ. ఓకే ఓకే, మీ ఫేస్ చూసి ఆవిడ పేరు అది అనుకున్నా. హలో, హాయ్. హాయ్. రోమియో, యా, నీకు వైఫ్స్ పక్కన పెడితే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? నీతో కలిపితే 5-6 ఉంటారు. హలో నాన్న, ఇక్కడే ఉన్నాడు అంటే ఒక 5 నిన్ను తీసేస్తే. ఓకే, తెలుసు కదా, వెనకాల అటు వెనకసారికి కూడా లొట్టబడిపోద్ది. ఈ వెనక నేను ఇంకా వెనకాల ఎవరో ఉన్నారని చెప్తున్నా. అయ్యి బాబా, ఎవడరా గీసింది? ఇది నువ్వేనా? ఏం అర్థం కావట్లేదు. నేను కాదురా అది గీసింది. మరి ఎవర్రా? ఏముంది అక్కడ? ఏముందంటే అక్కడ ఏదో పెయింటింగ్ ఉంది, మంచి పెయింటింగ్, బాగుంది కదా. నువ్వు మాత్రం గీకు చండాలంగా ఉంటుంది. సర్లే ఓకే. సో మీ ఫ్రెండ్తో ఎన్నాళ్ళుగా ఉంటున్నారండి మీరు? వీడితోనా? నా జీవితం సంకనాయకుని దగ్గర నుంచి వీడి దగ్గరే ఉంటున్నానండి బాబు. రే
నేను వచ్చాకే కదరా నువ్వు నలుగురికి తెలిసావు, అదే కదరా నా బాధ. లేకపోతే 40 మంది తెలిసేవాళ్ళ. మరి హాలీవుడ్లో హీరో ఛాన్స్ వచ్చిందండి బాబు. అవునా? యా. ఎందుకు? ఎందుకేంటి నా గ్లామర్ చూసి పిలిచారు. ఓ, నీ గ్లామర్ చూసి. డైరెక్ట్ గా చూసి పొమ్మన్నారా? అవునండి. ఓ చూసారా, బాగా తెలివి ఉంది నాకు. కరెక్ట్గా అక్కడే ఉంటుంది. మీ దగ్గర మీకు ఎక్కడ ఉందండి మీ తెలివి? నా తెలివే లొట్టపోయింది అక్కడేనా? అవునండి బాబు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దామా? అయ్యి బాబోయ్, బాయ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్తున్నావు? నెక్స్ట్ ప్రాజెక్టా అమలాపురంలో ఉందండి బాబు. అవునా? ఏం చేస్తావు అరుణాచలంకి వెళ్ళి? అరుణాచలం కాదు, అమలాపురం. అమలాపురమా? అమలాపురం. యా. అమలాపురం వెళ్ళి ఏం చేస్తావు? అమలాపురంలో షూటింగ్ ఉందండి బాబు, ఏం చేయను. షూటింగ్ కోసమే కదా వెళ్ళేది? నిజంగా షూటింగ్ కోసమే. జాస్మిన్ గారు, మీ ఆవిడకి చెప్తున్నాను, అమలాపురంలో ఏమన్నా కిరకలు చేస్తే చేస్తాం కానీ దానికి తెలిసిద్ది ఏంటి. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. మీ ఆవిడలందరిని అడిగానని చెప్పు. అలాగే. టాటా, వెళ్ళిపో, బ్యాగ్లో టాటా. పద బ్యాగ్లోకి వెళ్ళిపో. ఒరే బ్యాగ్లో ఏసీ లేదురా. బ్యాగ్లో ఏసీ ఎందుకు ఉంటుంది, నువ్వు లోపలికి వెళ్ళరా. నువ్వు కూడా రారా నాయన. నేను రా, నువ్వు వెళ్ళిపో లోపలికి. కూర్చో జాగ్రత్తగా. కనీసం ఫ్యాన్ అయినా పెట్టరా నాయన. బ్యాగ్లో ఫ్యాన్ ఎలా పెడతారు రా, నువ్వు లోపలికి వెళ్ళు. యా, ఈ రకంగా. అవునండి, ఎటకారం ఎక్కువ కొంచెం. సో మంచిగా చాలా పర్ఫెక్ట్ సింక్ తో చేస్తారు. అతని యొక్క మూవ్మెంట్ కానీ మూవ్మెంట్ అన్ని కూడా మంచిగా చేశారు. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? వెంట్రలాక్విజం కూడా సెల్ఫ్గానే నేర్చుకున్నాను నేను. సెల్ఫ్గానే నేర్చుకున్నారు. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా, ఆ ఇంటర్నేషనల్ వెంట్రలాక్విస్టులు కొంతమంది ఎట్లా చేయాలి అవి కొన్ని వీడియోస్ పెట్టారు. పెడితే మనం ఖాళీగా ఉన్నప్పుడు చూసి మ్యాజిక్కి ఇది కూడా యూజ్ అవుతుంది అనిపించింది వెంట్రలాక్విజం. సో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసం నేర్చుకున్న సరదాగా, కానీ అది అలా అలా వచ్చేసింది. మన కామెడీ సెన్స్ కూడా ఉండటంతో కొంచెం ఈజీ అయింది. ఓకే, అసలు అది సెల్ఫ్ గా ఎవరైనా నేర్చుకున్నారంటే నమ్మలేము అసలు. అవునండి, సెల్ఫ్ గా తక్కువ మంది ఉంటారు. నేర్చుకున్నారా? అవునండి, యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నాను. యూట్యూబ్ ఛానల్లో చూసి షార్ట్లు స్క్రోల్ చేయడం తప్ప ఏం నేర్చుకోలేదు. లేదండి, మనం యాక్చువల్గా సోషల్ మీడియాని 2 పర్పస్లకు వాడచ్చు. ఒకటి ఎంటర్టైన్మెంట్కి, ఇంకోటి ఎంటర్టైన్ చేయడానికి, నేర్చుకోవడానికి, టైం పాస్కి. సో ఇది బాగా నేర్చుకున్నారు. దీని నుంచి ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నారు? ఫస్ట్ పేమెంట్ వచ్చి 1500 అండి, 1500. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు 4-5 అలా తీసుకుంటున్నాను. అంతే, ఒక షో అంతే. ఎంత టైం? ఏమైనా కార్పొరేట్స్ ఉంటే 10,000 అలా ఇస్తారు. జనరల్గా నార్మల్ షోస్కి అంతే. ఓకే, మంత్లీ ఎన్ని షోస్ అని ఉంటాయి? మంత్లీ అని చెప్పలేం కానీ వీక్లీ 4 షోస్ వేసుకోవచ్చు. మంత్లీ 20. ఓకే, వీక్లీ పర్ఫెక్ట్గా అంటే కంటిన్యూ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయా మీకు షోస్? అవును. ఒక సర్టెన్ టైంలో రాకుండా అలా ఏం లేవా? జనరల్గా ఉండవు అలా. మనకి ఎవరికి ఉంటాయంటే మ్యారేజ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఉంటాయి సీజన్ అని, అన్ సీజన్ అని. బర్త్డే పార్టీస్కి ఏమి ఉండవు, బర్త్డేస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మే నెల మాత్రం కొంచెం మన హైదరాబాద్ బ్యాచ్ అంతా అటు వెళ్ళిపోతారు కదా ఎక్కువ మంది, కొంచెం తగ్గుతాయి. ఓకే, మే నెలలో ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. పిల్లలు కూడా ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ చేసుకుంటారు బర్త్డే పార్టీస్. వాళ్ళు పెట్టించుకోరు పెద్దగా. మనకి ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళే ఎక్కువ బర్త్డే షోస్ అనేవి పెట్టి చేసుకోండి. అంతకు మించి మంచిగా బర్త్డే పార్టీస్ చేసుకొని ఇలాంటి వాళ్ళకి మంచి ఇన్కమ్ ఇవ్వండి. అవును కదా? యా దట్ రైట్. అవునండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మా నాన్నగారు కూడా ఆర్టిస్టే అండి. 30 years డ్రామా ఇండస్ట్రీ, నాటకాల్లో విశ్వామిత్రుడు, ఇంకా భక్త కన్నప్ప ఇలాంటి నాటకాలు అవి చేసేవాడు. హరికథలు ఏం కాదు, డైరెక్ట్ డ్రామా ఆర్టిస్టు, సింగరు. అయితే ప్రొఫెషన్ వచ్చి లారీ డ్రైవరు. డ్రైవింగ్ చేస్తూనే ఈ డ్రామాల్లో నాటకాలు ఇవి చేస్తున్నారు. నాటకాలా 2-3 చేశాను అంతే. ఒకటి నంది అవార్డ్స్కి ఒకటి ఇచ్చాము, అయితే అది సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. వేరే డైరెక్టర్ దాంట్లో ఒక రోల్ ఇస్తే అందులో చేశాను. మూవీస్ ఇప్పుడు చేస్తున్నానండి ప్రజెంట్. ఓటీటీ మూవీ ఒకటి గోదావరి తీరాన అని షూటింగ్ జరుగుతుంది అమలాపురంలో. ఈ మండే నుంచి వెళ్ళాలి.
ఓకే. షెడ్యూల్కి దాని విలన్ రోల్ తర్వాత చేస్తున్నాను. ఏమన్నా ఛాన్సెస్ ఏమైనా వచ్చినాయా? దాని తర్వాత ప్రాజెక్ట్స్‌కి ఏమైనా సైన్ చేశారా? ఈ ప్రాజెక్ట్ బయటకు వస్తే అది తర్వాత దాన్ని బట్టి చూద్దాం. మనం చూసుకోవచ్చండి. ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? ఆడిషన్స్ ద్వారా అండి. మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. ఆడిషన్కి వెళ్ళి మన పర్ఫార్మెన్స్ చూసి ఓకే వీడు సెట్ అవుతాడు అనుకుంటే తీసుకుంటారు. హ్మ్. అట్లా అయితే యాక్చువల్గా ఒక చిన్న రోల్ అన్నట్టుగా తీసుకున్నారు. కానీ ఫస్టే సింగిల్ టేక్లో అలా మంచిగా చేసేపాటికి కొంచెం కంటెంట్ పెంచారు. హ్మ్. అట్లా చేస్తున్నాం. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఒకటి ఉంటది. అవునండి. అలాంటిది ఏంటి? లైఫ్ కొలాప్స్ అయిపోయిందేమో ఇక్కడికి అలాంటి సిచ్యువేషన్. కొలాప్స్ అయిపోయిందేమో అని కాదు కానండి, జనరల్గా పెళ్ళైన తర్వాతే ఇక్కడ జాతిరత్నాలకు వచ్చాకే జాతిరత్నాలు షో సడన్గా రేటింగ్ లేదని ఆగిపోయింది. హ్మ్. షో ఆగిపోయింది. సో అప్పటిదాకా మన ఇన్కమ్ సోర్స్ అదే. హ్మ్. ఈ మ్యాజిక్ షోస్ ఇవి హైదరాబాద్లో మనకు తెలియరు పెద్దగా. సో అది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. మా వైఫ్కి ఏంటంటే జనరల్గా భోజనాల్లో వెళ్ళి బ్యాక్ నుంచొని భోజనం చేయాలన్నా దానికి పెద్ద సిగ్గు మొహమాటం ఎక్కువ. అయితే ఆ సిచ్యువేషన్లో మనకేంటంటే ఇంచుమించు ఇంట్లో బియ్యం కూడా లేవు తినడానికి, ఏమీ లేవు, జాబ్ లేదు, ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. అయితే మనకి జనరల్గా నాకు ఏదన్నా ఫ్రీగా ఇవ్వటం అలాంటిది ఇష్టం ఉండదు, కానీ బసవతారకం దగ్గర ఫుడ్ పెడతారు, డైలీ పెడతారు. హ్మ్. నా కోసం వచ్చేది అక్కడికి తినటానికి. వామ్మో! ఒక వారం రోజులు బాగా కష్టపడ్డాం అలా. టెంపుల్‌లో తిని బతికారు. టెంపుల్ కాదండి, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర డైలీ పెట్టేవాళ్ళు. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఆ క్యాన్సర్ పేషెంట్స్ కోసం పెడతారు డైలీ. ఆహా! అయితే అవుట్ సైడ్ ఎవరన్నా వచ్చినా కూడా పెడతారు, హ్మ్. మిగిలిపోద్ది ఉంటుంది వాళ్ళకి. నేను వెళ్ళటం ఓకే, పెద్ద బాధ ఏం కాదు, కానీ ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళటం చాలా బాధ. అయితే ఈ విషయం వాళ్ళ అమ్మగారికి ఎవరికి తెలియదు, ఆ అమ్మాయి కూడా ఎవరికి చెప్పలేదు. హ్మ్. సో అప్పుడు నన్ను ఆదుకున్నది వెంకటన్న అని చెప్పి సీనియర్ మెజిషియన్ ఒక ఆయన. హ్మ్. అన్నయ్య ఇది సిచ్యువేషన్ నాది బాగాలేదు ఇక్కడ, నాకు ప్రోగ్రామ్స్ కావాలని అడిగా. నీకెందుకు, నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను, నువ్వు చేసుకో అని చెప్పి ఆయన స్టార్ట్ చేశాడు ఇక్కడ ఇవ్వటం ప్రోగ్రామ్స్. ఆయనది విజయవాడ యాక్చువల్గా ప్రాపర్, ఇక్కడే ఉంటున్నాడు. సో ఆయనకైతే నేను ఎప్పుడూ రుణపడి ఉంటా, ఎందుకంటే అలాంటి డిఫికల్ట్ టైంలో నాకు ప్రోగ్రామ్స్ ఇచ్చాడు ఆయన. ఆయన ఇచ్చిన తర్వాత ఒకరికొకరు పరిచయం అయ్యి మన ప్రోగ్రామ్స్ నచ్చి ఇప్పుడు కొంచెం కాంటాక్ట్స్ పెరిగినాయి. ఈ జాతిరత్నాలు షోస్ అవి చూపించుకొని సో ఇప్పుడు కొంచెం బాగుంది, అలా ఇచ్చుకుంటున్నాం అది. అంటే అక్కడికెళ్ళిన తర్వాత జాతిరత్నాలకెళ్ళిన తర్వాత కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఉంటారు కదా! అవునండి. వాళ్ళతో మీరేమన్నా ఇబ్బందులు పడ్డం? సీనియర్ యాక్టర్స్తో ఇబ్బందులు ఏం పడలేదు, కానీ అవకాశాల గురించి అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టపడేది అవకాశం గురించే. సో మనం ఏదో అనుకుంటాం వాళ్ళు సీనియర్స్ వాళ్ళని పట్టుకుంటే మనకేమైనా ఉంటుందని, కానీ ఎవరి జీవితం వాళ్ళదే. ఆ షో ఉన్నంత వరకు ఎంత క్లోజ్గా ఉన్నా వాళ్ళు మనకి హెల్ప్ చేయాలన్నా కూడా చేయలేని సిచ్యువేషన్ ఒక్కోసారి. అలా. ప్రసాద్ అన్న, పంచప్రసాద్ అన్న, బాబన్న వీళ్ళు బాగా ట్రై చేశారు. కాకపోతే ఛానలే రేటింగ్స్ లేనప్పుడు ఒక్కోసారి ఇంకా కొత్త వాళ్ళని మళ్ళీ అలా తీసుకోవడం, జబర్దస్త్లో ట్రై చేశారు తీసుకోవడానికి. 2-3 ఎపిసోడ్స్ కూడా చేశాను, వర్కౌట్ అవ్వాలి కాకపోతే హుహు. ఎక్కువ. సో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి షోసే. అవునా, షోస్ షోస్ చేసుకుంటూ మూవీస్ సైడ్ ఆడిషన్స్ చూసుకుంటున్నాను. హ్మ్. సో అలా ఒకటి లాస్ట్ ఇయర్ ఒకటి చేశాను. ఈ ఇయర్ ఇప్పుడు అప్కమింగ్ విలన్ రోల్ ఒకటి చేస్తున్నాను. ఇది కొంచెం పెద్ద రోల్. ఓహ్! విలన్ కూడా అవుతారా? విలన్ రోల్ ఇదే కొత్త ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు. అవునా? ఫస్ట్ టైం విలన్ రోల్ చేయటం. బహుశా నా ఫేస్ చూడగానే ఆ డైరెక్టర్కి హ్మ్. వీటిలో విలన్ లక్షణాలు ఉన్నట్టున్నాయని అసలైన రోమియో ఇచ్చినట్టున్నా. అతను కాదు అనుకున్నాడేమో. ఇచ్చారు. విలన్ రోల్ కూడా చాలా బేభత్సమైన విలన్ రోల్, ఉమెనైజర్ అనమాట. ఆహా! ఆ అమ్మాయిలను చూసి వాళ్ళ వెనకాల పట్టడం ఎక్కువ, ఈ టైపు క్యారెక్టర్. ఓకే. ఎందుకు ఇచ్చారంటారు ఆ రోల్? అంటే అందులో విలన్ క్యారెక్టర్ అది. హ్మ్. సో ఆ విలన్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు, అది నాకు సెట్ అయింది. అయితే చేసాం ఆల్రెడీ 2 సో షెడ్యూల్స్ మీరు చేసాం. ఆర్టిస్ట్ కాబట్టి మా కోసం ఒక డైలాగ్ కానీ ఏదన్నా. డైలాగ్ హ్మ్. మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? యాక్చువల్గా ఇప్పుడు మనం చేసే దాంట్లోనే చిన్న డైలాగ్ ఒకటి చెప్తా. ఆ. భీమా అడిగి చెప్పు, మన చెయ్యి పడితే మగాడికి బొక్కలు ఎరగాల, ఆడదానికి బట్టలు తిరగాల. అంతే చాలా. అయిపోయిందా? ఇదేనా? అంటే యాక్చువల్గా ఇప్పుడు వచ్చే దాంట్లో డైలాగ్స్ నాకు ఇప్పుడు గుర్తురాట్లా. పెద్ద పెద్ద డైలాగ్స్ చాలా ఉన్నాయి మంచివి, ఓకే. చాలా మరి మీరు డైలాగ్స్. మంచి యాక్టర్ కదా, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ గారు, ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం. ఆయన మూవీస్లో ఏది ఇష్టం బాగా? ఆయన మూవీస్లో ఇదే ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా RRR. డిఫికల్ట్ సిచ్యువేషన్ అయిపోయింది,
హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా మీ లైఫ్లో, అవును. అదేంటిది? హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చి చాలా మూమెంట్స్ ఉన్నాయండి. నా బర్త్డే నాకే గుర్తుండదు యాక్చువల్గా. కానీ నా వైఫ్ ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకుని మరి దాన్ని ఒక సర్ప్రైజ్ లాగా, ఊపిరి సినిమాలో సర్ప్రైజ్ ఉంటుంది కదండి, అర్ధరాత్రి 12ంటికి నేను నిద్రపోయాను అనుకుని మొత్తం బెలూన్స్ అన్నీ గోడకు పెట్టి నీట్గా డెకరేషన్ చేసి నేను మధ్యలో లెగుస్తుంటే దుప్పటి కప్పేసి 12ంటికి లేపి సర్ప్రైజ్ అంట. అయ్యో, అంత కష్టపడి చేస్తే మీరు ఇక్కడ కామెడీ చేస్తారా? లేదండి, నిజంగా ప్రతి సంవత్సరం జరిగేది అది. అది చాలా, మీరు ఇంకా దాని తర్వాత సర్ప్రైజ్ అయిపోయినట్టు యాక్ట్ చేస్తారా? అంతే థ్యాంక్ యూ. అంతే, అంటే మన కోసం పడే ఆ కష్టం హ్యాపీగా ఉంటుంది. మీ వైఫ్ పేరేంటి? రామలక్ష్మి అండి. రామలక్ష్మి గారు చూసారు కదా మిమ్మల్ని. మీరు ఇంకోసారి దుప్పట్లేయడం అలాంటి ఏం చేయకండి, ఆయన కూర్చోబెట్టి రెడీ చేయండి అక్కడ. సో మీరైతే ఫుల్ హ్యాపీ. అవును, ఇప్పుడైతే ప్రెజెంట్ హ్యాపీ. ప్రెజెంట్ లైఫ్ స్టైల్ అంతా కూడా మంచిగా రన్ అవుతుంది. ఓకే, అంతా మంచిగా రన్ అవుతుంది కదా. అవును. మీరు మ్యాజిక్స్ అన్ని కూడా చేస్తున్నారు కదా. మా కోసం ఇప్పుడు మ్యాజిక్స్ చేద్దాం. యా షూర్, తప్పకుండా. ఇప్పుడు మన కోసం అయితే మ్యాజిక్ రెడీగా ఉంది, చూసేద్దాం. హేమంత్ గారు, నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్గా చూడడం. యా ఓకే, జనరల్గా నా దగ్గర ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే, కార్డ్స్ అనగానే ఆ కార్డు తీసి ఏం కార్డు ఏంటి అని చెప్పి చెప్తూ ఉంటారు మెజిషియన్స్. అయితే మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, చేద్దాం. ఓకేనా? ఇందులో కార్డ్స్ ఉన్నాయి మొత్తం ఫుల్గా. సో మీ మైండ్లో ఏదైనా ఒక్క కార్డ్ని దీని లోపలికి, దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఏదైనా ఒక్క కార్డు అనుకోండి ఓకే, మీ మైండ్లో. కార్డ్స్ ఓకేనా? నాకు తెలీదు. జస్ట్ ఏ నుంచి ఏ 1 2 3 4 5 6 7 8 9 10 జే, క్వీన్, కింగ్ ఇవి ఉంటాయి. క్వీన్. క్వీన్, క్వీన్ ఆఫ్. అయితే కార్డ్స్లో మనకి 4 సింబల్స్ ఉంటాయి, ఓకేనా? ఆ 4 సింబల్స్ హార్ట్స్, డైమండ్, క్లబ్స్, కలవర్, ఇలా 4 సింబల్స్ ఉంటాయి. వాటిలో ఏదైనా ఒక సింబల్ చెప్పండి. డైమండ్. డైమండ్ అంటే నా గురించి చెప్తున్నారా? క్వీన్ నేను కదా, డైమండ్ కూడా, డైమండ్ క్వీన్. యా, యాక్చువల్గా నా దగ్గర ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి, క్వీన్ ఆఫ్ డైమండ్స్. సో ఈ కార్డ్స్ని నేనేం చేయలేదు. సో మీరు ఏది చెప్పబోతున్నారో నేను ముందుగానే ప్రెడిక్ట్ చేసి ఉంచాను. నమ్ముతారు మీరు? నమ్మరా? సో జస్ట్ మీరే చూడండి. ఈ బ్యాక్ సైడ్ ఒక పేపర్ పెట్టించాను. యూ విల్ థింక్ అబౌట్ క్యూ ఫర్ క్వీన్ అండ్ డైమండ్. డైమండ్. అది మీరు రాశారు ఇప్పుడు? ఇప్పుడు నేనేం రాయలేదు కదా, ఎలా? ముందే రాసించు. మీరు ఏది చెప్పబోతున్నారో అది కవర్ లోపల పెట్టి ప్రెడిక్ట్ చేసి ఉంచాను. సేమ్ అదే మీరు చెప్పారు. సో ఇది ఒక చిన్న మైండ్ రీడింగ్ మ్యాజిక్ యాక్చువల్గా. సో ఏం లేదు, ఇలాంటి సింపుల్ ఈ డైస్ని తీసుకొని హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకొని ఏదైనా ఒక హ్యాండ్లో ఆ డైస్ పెట్టుకొని ఆ 2 హ్యాండ్స్ ఇలా ఫ్రంట్కి తీసుకొచ్చేయండి, ఓకేనా? ఎవరికి చూపించకుండా. యా, ఓకేనా? ఇప్పుడు జస్ట్ హ్యాండ్ని, ఆ 2 చేతుల్ని కొంచెం స్లోగా ఇలా స్లోగా జరపండి, ఓకే? షూర్? యా, ఒకసారి కొంచెం దగ్గర తీసుకురండి, ఓకేనా? 2 హ్యాండ్స్ని డైస్ని కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ స్లోగా అలా స్లోగా హ్యాండ్స్ అలా తీసుకురండి, ఓకే? షూర్? షూర్. యా, ఈ హ్యాండ్లో ఉన్న డైస్ని రోజు చెప్తాను మీరు ఎందుకు ఇలా చూస్తున్నారని. యా, ఈ హ్యాండ్లో డైస్ చేయండి. లేదు, ఈ హ్యాండ్లోనే. ఈ హ్యాండ్లో ఆ హ్యాండ్లోనే ఉంది. యా, యాక్చువల్గా ఇది ఒక చిన్న మైండ్ రీడింగ్ ట్రిక్. అంటే మీరు చేసే కదలికలను బట్టి అట్లా జస్ట్ అలా సింపుల్గా చేస్తాం. సో ఇప్పుడు మ్యాజిక్ చేద్దాం, ఓకేనా? యా, నా దగ్గర ఒక డైస్ ఉంది, ఓకేనా? ఇంకో 6 డైస్ ఉన్నాయి, అన్ని నెంబర్స్ పెట్టున్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ డైస్ని ఇలా ఇలా హ్యాండ్స్లో షేక్ చేసి దీనిలో ఒక నెంబర్ వేసేయండి, ఓకేనా? ఇంకా యా, విత్ 2 హ్యాండ్స్, ఓకే? 2 హ్యాండ్స్తో ఇలా షేక్ చేసి నీట్గా వేయండి. అంటే ఒక నెంబర్ కావాలని పెట్టినట్టు కాకుండా జస్ట్ షేక్ చేసి రోల్ చేసేయండి అలా.
ఓకే. యా ఓకే, రోల్ చేసి నార్మల్గా ఒకటి వేశారు. సో ఇట్స్ నెంబర్ 6. సో లోపల ఉన్నవి అయితే అన్నీ డిఫరెంట్ నెంబర్స్. సో ఇప్పుడు మనం మ్యాజిక్ చేద్దాం. జస్ట్ మీరు సెలెక్ట్ చేసిన నెంబర్ లోపల ఉన్న డైస్ అంటే యా ఇట్స్ నార్మల్ ఇప్పుడే కదా 1 2 3 4 యా 5 6 మీరు ఆ డైస్ కూడా చెక్ చేయొచ్చు. డైస్ బయటికి దీనికి వస్తాయి. నెక్స్ట్ మ్యాజిక్. యా యాక్చువల్గా నా దగ్గర ఒక ఫుల్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ అన్నీ డిఫరెంట్ కార్డ్స్. మీరు ఇందులోంచి ఏదైనా మీకు నచ్చిన కార్డు ఏదైనా ఒకటి తీసుకోండి. ఎనీ కార్డు ఎవరు విషయం. ఓకే, దాన్ని కెమెరాకి చూపిండి. క్యామ్కి నాకు చూపించండి, నేను చూడట్లేదు కూడా. యా ఓకే, జస్ట్ మిడిల్లో ఎక్కడైనా స్టాప్ అని చెప్పండి, మీ ఇష్టం. ఎనీ ఎక్కడ చెప్తానులేండి. స్టాప్ అని చెప్పండి ఎక్కడైనా. ఇంకానండి స్టాప్. అంటే దాన్ని ఇక్కడ పెడితే ఎవరైనా కనిపెట్టేస్తారండి. ఓకే. అంటే మధ్యలో పెడతానికి. ఓకే, ఎక్కడైనా మిడిల్లో మీ ఇష్టం ఎక్కడైనా పెట్టండి. స్టాప్. యా పెట్టండి కానీ గుర్తులేదా? పర్లేదు, చూడండి క్లియర్గా కెమెరాకి మీరు చూసి గుర్తుపెట్టుకుని. ఓకే. ఓకేనా? షూర్. దీన్ని మనం స్లోగా చేద్దాం. స్లోగా మిడిల్లోకి అలా పుష్ చేసి. ఓకే, జస్ట్ మీ కార్డ్ ఏంటో మీకు క్లియర్గా గుర్తుంది కదా? గుర్తుంది కదా? సో ఇందులోంచి నేను ఒక కార్డు బయటికి తీస్తున్నాను. ఓకేనా? అండ్ పైనుంచి ఇంకొక కార్డు బయటికి తీస్తున్నాను. ఓకే, యాక్చువల్గా ఇది మీ కార్డు కాదు, అండ్ ఇది కూడా మీ కార్డు కాదు కదా? అయితే ఈ 2 కార్డ్స్ మీ కార్డును పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు అనమాట. సో మీ కార్డ్ని ఈ 2 కార్డ్స్ పట్టుకుంటే మిడిల్లో మీ కార్డు పెట్టాం, పైన ఇది కింద ఇది పెట్టాం, మధ్యలో డెక్ ఆఫ్ ద కార్డ్స్ ఉన్నాయి. సో జస్ట్ వాచ్. ఒక్క కార్డుని అవి క్యాచ్ చేసినాయి. అదేం కార్డు? ఆ మిడిల్లో ఉన్న అది పట్టుకున్న కార్డు ఏంటో తీసి చూడండి. యా దట్స్ మ్యాజిక్. సి అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ డిఫరెంట్ కార్డ్స్. ఓకే, ఒకసారి అది ఇచ్చింది. దీని మీద ఏదైనా ఒక చిన్న డ్రాయింగ్ ఏదైనా వేయండి. అంటే ఒక చీమ కానీ, బటర్ఫ్లై కానీ, బర్డ్ కానీ, ఏదైనా ఒక చిన్నది గీయండి. అప్ప ఫ్రంట్ సైడ్ చూపించు. ఓకే, అంతే అక్కడే. యా మన దగ్గర అంత ఆర్టిస్ట్ లేదే. ఏముంది, 3 సున్నాలు జుట్టు కింద 2 కాళ్ళు పెట్టండి చీమలాగా. ఓకే, అంటే అది మీ పప్పి అనమాట. రాయట్లేదా? పర్లేదు, ఏది నేనేమన్నా ఏం కనబడట్లేదా? ఇదిగో చిన్న మార్క్ అయితే కనబడుతుందిగా. సో ఇదే మీ కార్డు అన్నట్టు. సో దాన్నే మీ పప్పి అనుకోండి. ఓకేనా? యా దీన్ని ఇలా యా ఓకే మిడిల్కి పెట్టేద్దాం. సో ఇప్పుడు మీరు మీ పప్పిని అని అలా పిలవగానే టాప్కి పైకి మీ పప్పి వచ్చేస్తుందంటే మీరు నమ్ముతారా? యా ఒకసారి పిలవండి మీ పప్పిని రమ్మని. నేను పిలిస్తే మా అమ్మాయి రాదు, పప్పి ఎందుకు వస్తుంది? పిలవండి, వస్తుందో రాదో చూద్దాం. యా జస్ట్గా ఏమని పిలవాలి? ఎలాగా మీ ఇష్టం. పోనీ మీరు పెట్టుంటే ఎలా పిలుస్తారు అలా పిలవండి. ఓకే యా గుడ్. యా ఓకే, దీన్ని మనం ఇంకోసారి చూద్దాం. జస్ట్ ఇలా మిడిల్లో పెట్టేసి జస్ట్ ఏం లేదు, ఒకసారి మీరు పిలవండి. పప్పి యా వచ్చిందో లేదో చూడండి, తీసుకొని చూడండి పర్లేదు. యా వచ్చింది. యా ఓకే పెట్టండి. ఇంకో పప్పి ఉందా? అంటే మీరే కదండి గీసింది, సేమ్ అలాగే నేను గీయను అలా అంటారా? ఆ కార్డు ఇచ్చింది. జస్ట్ మీ పప్పికి ఈసారి ఏదన్నా ఒక పేరు పెట్టండి. పప్పి కదా పేరు? దానికి పేరేం పెట్టరా? రోమియో. దీని పేరు రోమియో. ఓకే, ఇప్పుడు ఈ రోమియోని మళ్ళీ మిడిల్లో పెట్టేద్దాం. ఓకే, జస్ట్ ఇప్పుడు రోమియో అలా పైకి వచ్చాయని చెప్పేలోండి. రోమియోని రోమియో అలా పైకి వచ్చి
పిలిచారా? వచ్చేసింది. ఆ. యా, పిలవండి దాన్ని, రోమియో. ప్రేమగా పిలవండి. హే రోమియో, జూలియట్ హియర్. యా, రోమియో. ఏ యాక్చువల్ రాలేదు దానికి, ఇంకా పేరు అలవాటు కాలేదు అనుకుంటా. ఉమ్, ఒకసారి మీ 2 హ్యాండ్స్ ఇలా చూపించి అవి పక్కన పెట్టండి. ఉమ్, యా, పక్కన పెట్టండి, 2 హ్యాండ్స్. ఉమ్, ఓకేనా? ఉమ్. యా, ఇది ఒకటే నాలాగే. యా. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టేసి జస్ట్ ఇందులో ఉన్న మీ రోమియోని ఇప్పుడు చాలా ప్రేమగా పిలవండి. రోమియో ప్లీజ్ వచ్చేసి. రోమియో, ప్రేమగా పిలిచానా? పిలిచారో లేదో, వస్తే చెప్తూ. అది వచ్చిందో లేదో చూసి మీరే చెప్పండి. ఎలా? దట్స్ మ్యాజిక్. సో దాని మీద మీ మార్క్ ఉందా, మీ పప్పి మార్క్? ఉంది ఉంది. Yeah, ఇప్పుడు same నా cut. దాంట్లో మీరు క్యూలు పెట్టారు, క్యూలో అవును. సంథింగ్ అని. యా, బ్లాక్ ది నా హ్యాండ్ లోనే పెట్టారు కదా. అవును. ఎలా ఎలా వచ్చింది? మీరు ప్రేమగా పిలిచారు వచ్చేసింది. అమ్మో, నా దగ్గర అంత ప్రేమ లేదులే. నిజంగా ఏదో చేశారు మీరు. చూడండి. ఇది పెట్టారు నాకు. యా, అది మిడిల్లో దాని ప్లేస్లో కాదు, దీని ప్లేస్లో కాదు, మరే నేనేం పట్టుకోలేదు కదా మీ చేతిని. ఆ, యా, ఎనీవే నేను చూస్తాను ఒక నిమిషం. సరే, నాకు ఒక డౌట్ ఉంది, చెప్తారా? చెప్తాను. నార్మల్ కట్సే అండి. Yeah. స్టిక్కర్స్ ఉన్నాయని చూస్తున్నా. ఏం లేవు, నార్మల్ కట్సే. మీకు కావాలంటే తీసుకోండి, ఏం చేసుకుంటారు? అంటే మళ్ళీ ఇంకో Yeah. మ్యాజిక్ చేస్తారా? ఓకే, కార్డ్స్ ఎందుకు వేరే చేద్దాం. సో నా దగ్గర ఈ ఒక ఐటమ్ ఉంది, ఇది దీన్ని మనం ఇలా బయటికి లాగుతుంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు లాగుతున్నా సరే అదే లోపలికి వెళ్ళిపోతుంది. రీజన్ ఏమై ఉంటుంది అంటారు? లోపల ఎవరో గట్టిగా పట్టుకొని ఉన్నారు కదా. లోపల ఎవరు గట్టిగా పట్టుకున్నారా? అది ఎలాస్టిక్ కదా, అలాగే ఉంటదేమో. ఎలాస్టిక్ అంటారు, స్ప్రింగ్ కానీ ఎలాస్టిక్ Spring అలా కానీ. ఉందేమో. యా, చూపిరా నాకు కొంచెం అది, ఆ ఎలాస్టిక్ కానీ. అదేంటి మీ దగ్గర నుంచి ఇలా లాగితే వెళ్ళింది, నేను రాయితో చేసింది. మీరా యా, మళ్ళీ ఏం లేదండి, చాలా సింపుల్. జస్ట్ మనం లాగితే అదే వెళ్ళిపోద్ది. దీనికి ఏదో పెట్టినట్టున్నారు. అదే మ్యాజిక్. సో ఇంకోటి చేద్దామా? టైం. ఈ మ్యాజిక్ ట్రిక్స్ నాకు చెప్పండి ఆఫ్టర్ కెమెరా, అలాగే. లేకపోతే నైట్ నిద్ర పట్టదు. యా, ఇంకోటి ఏమైనా కంటిన్యూ చేద్దామా? చేద్దాం చేద్దాం. చేద్దామా? యా, బాగున్నాయి మ్యాజిక్స్. నా దగ్గర ఒక నార్మల్ రోప్ ఉంది. ఓకేనా? యా, లేస్. కానీ మనం కూర్చొని చేద్దాం. లేస్ పై పెద్దాం. వద్దులేండి. ఓకే. యా, మీ దగ్గర గోల్డ్ రింగ్ ఉంటే ఒకసారి ఇస్తారా? యా, ఏం పర్లేదు, ఒక రింగ్ని 2 రింగ్స్ చేసే మ్యాజిక్ ఇది. ఒకటి మీకు, ఒకటి నాకు. యా, ఓకే. ఒక రింగ్, సేమ్ రింగ్ వస్తుంది కదా. సేమ్ రింగ్. ఒక రింగ్ మన యాంకర్ గారు నాకు ఇచ్చారు. సో దీన్ని ఈ లేస్లో ఇలా పెట్టేస్తున్నా. ఓకే. యా, ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి ఆ రింగ్ని లాగి చూడండి, వస్తుందా? రావట్లేదు కదా. సో ఇప్పుడు ఇది రావాలంటే అయితే మనం ఈ లేస్ని కట్ చేయాలి, లేదంటే రింగ్ని కట్ చేయాలి కదా. కానీ మీకు నాటు వేయటం వచ్చా? జస్ట్ ఆ రెండింటిని బయటికి రాకుండా అలా నాటు వేసేయండి. ముడివే కదా. ముడేయాలి అంతే. వెరీ గుడ్. ఇంకో ముడేయండి, పర్లేదు. చాలా సాటిస్ఫైడా? సాటిస్ఫై. ఓకే. ఇప్పుడు జస్ట్ ఆ రోప్ని కట్ చేయకుండా, రింగ్ని కూడా కట్ చేయకుండా బయటికి లాగటానికి ట్రై చేద్దాం. అదే మ్యాజిక్. ఓకే. ఓ, రాలేదు అంటే మనం మ్యాజిక్ చేయాలి యాక్చువల్గా. ఆబ్రాక దాబ్రా, దాబ్రాక ఆబ్రా, కమాన్ రింగ్ వచ్చేయి. యాక్చువల్గా రింగ్ రాలేదంటే సర్లే, నాకెందుకులేండి, మీ రోపు మీ రింగు మీరే తీసుకోండి. నా రింగ్ ఇచ్చేసానండి, మీ రోపులో పెట్టిన మీ రింగ్ మీకు ఇచ్చేసా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. మ్యాజిక్ అయిపోయిందండి. సో మీకు ఇచ్చేసా. ఎనీవే థ్యాంక్స్ అండి, నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు. అందరూ నన్ను ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ ఎంత వస్తాయి, మా అమ్మ ఎలా మ్యాజిక్ చేస్తే. ఇవ్వండి ఇవ్వండి. యాక్చువల్గా ఇచ్చేయాలంటారా? ఇచ్చేయాలి ఇచ్చేయాలి. సరే, ఈరోజు ఇంటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం అనుకున్నా. ఎనీవే
నైస్. నా పాకెట్లోకి వస్తుంది అనుకున్నానే, రాలేదు. మీ పాకెట్లోకి కూడా రావచ్చు, మనకి కూర్చున్న ప్లేస్ కొంచెం అన్కంఫర్ట్గా ఉంది. ఓకే ఓకే. రెండరింగ్ ఎక్కడికైనా తీసుకోవచ్చు. 2 రింగులు వస్తాయండి, అది ఒకసారి ఇలా ఇవ్వండి, మళ్ళీ ఆ రూపు ఇవ్వండి. ఈసారి మాయమైపోతే నేనేం చేయలేను చెప్ప. ఒక రింగ్ చాలేమో మనకి. చాలు. చాలు మనకు వద్దులేండి. ఓకే, అమ్మగారు థ్యాంక్ యూ. అడిగాను చెప్పండి. ఒక రింగ్ చాలండి మనకి. చాలు అత్యాశ చాలు. వద్దు. ఆశగా హద్దు ఉండాలి కదా. అవునండి. థ్యాంక్ యూ. మీ మ్యాజిక్ Okay. కి మీకు ఒక దండం అంటే థ్యాంక్ యూ. ఒక్కసారి నా చేతిలో ఉన్న కార్డు దానికి అది ఎలా మారిపోయిందో నాకు తెలియదు. సూపర్ టాలెంట్. నేను లైవ్ లో చూసాను ఫస్ట్ టైం. చిన్నప్పుడు ఎలాగైనా స్కూల్లో అలా స్టేజ్ మీద చూసినప్పుడు అవును. ఎక్సైట్ అయ్యేవాళ్ళం. అవును. ఆఫ్టర్ దట్ లాంగ్ టైం తర్వాత ఇలా స్ట్రైట్ గా చూడడం. యాక్చువల్గా మ్యాజిక్లో 2 టైప్స్ ఉంటాయండి, స్టేజ్ మ్యాజిక్, క్లోజప్ మ్యాజిక్ అని. సో క్లోజప్ కూడా ఈవెంట్స్లో జరుగుతూ ఉంటాయి, నేను క్లోజప్ కూడా చేస్తాను. ఓకే. క్లోజప్ మ్యాజిషియన్ కూడా. ఎక్కువ మంది క్లోజప్ చేయరు, ఇది ఓన్లీ close స్టేజ్ up ఆ? చేస్తారు. ఇది క్లోజప్ మ్యాజిక్. ఇది ఓకే. టేబుల్స్ ఉంటాయి, మనం ఆ టేబుల్స్ దగ్గరికి వెళ్ళి మ్యాజిక్ చేసి చూపిస్తుంటాం ఈవెంట్స్లో. సో అలా క్లోజప్ కూడా చేస్తాను. ఓకే, మీరు క్లోజప్ చేయనా అని అడిగితే close-up నాకు క్లోజప్ ఏంటి, క్లోజప్ పేస్ట్ తెస్తారు లేదండి. కోల్గేట్ అవి మ్యాజిక్ వర్డ్స్, కంజూరింగ్ మ్యాజిక్, క్లోజప్ మ్యాజిక్, స్టేజ్ మ్యాజిక్, ఇలా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్. చేస్తూ ఉంటారు కదా సుధీర్ అన్న చేసేది స్టేజ్ మ్యాజిక్. స్టేజ్. అవన్నీ వచ్చా మీకు? స్టేజ్ మ్యాజిక్ చేస్తాను. అవన్నీ చేస్తూ యా, ఉంటారా? మనం చేపిద్దామా స్టేజ్ మ్యాజిక్? ఇక్కడ లేదా, తేలేదా? స్టేజ్ మ్యాజిక్ ఇక్కడ ఎలా చేస్తాం? పైన పైన చేద్దాం. ఇప్పుడైతే Just తేలేదండి, ఒకరోజు ప్లాన్ చేసుకుందాం. ఆ? ఇప్పుడైతే తేలా, ఎప్పుడన్నా మళ్ళీ తీసుకురావాలా? ఒకరోజు ప్లాన్ చేసుకోవాలి. మీరు చెప్పు. స్టేజ్ ఐటమ్స్ అసలు బ్యాగ్లో, ఈ బ్యాగ్లో పట్టవు, పెద్ద బ్యాగ్ తీసుకురావాలి. సో నెక్స్ట్ టైం మీరైతే మాకు ప్రామిస్ చేశారు, యా, నెక్స్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మాకు షూర్ షూర్, ఖచ్చితంగా తప్పకుండా. ఉండాలి. సో జాతిరత్నాలు దాని తర్వాత ఇలా షోస్ చేసుకుంటూ మీరు రన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ Yeah. మూవీస్ లో మంచి అవకాశాలు రావాలి. యా, అలాగే ఇప్పుడు గోదావరి తీరాన అని చెప్పి అప్కమింగ్ మూవీ ఒకటి రాబోతుందండి. Okay. అందులో నేను కనిపిస్తే కొంచెం ఆదరించండి. విలన్ రోల్ చేస్తున్నా, Okay. ఓటీటీకి ఆహాకి ఇద్దాం అనుకుంటున్నారు. సో ఆహాకి వెళ్ళిపోయారు. అవును, ఓ, ఆహా అనిపించాలి ఇంకా మీరు యాక్టింగ్ తో. యాక్టింగ్తో తప్పకుండా అనిపిద్దాం. ఓకే, ఇలాగే మంచిగా అందరిని ఎంటర్టైన్ చేస్తూ మీరు కూడా మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు ఫర్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ మ్యామ్. నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు ముఖ్యంగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి. థ్యాంక్ అంటే యూ సో చాలా మచ్. క్రింజ్నే చేస్తూ ఉంటాం కదా, Yeah. ఇంత టాలెంట్ ని మనం ఎంకరేజ్ చేయకపోతే ఇంకా వేస్ట్ మనకి మీడియా ఉంది కూడా. థ్యాంక్ యూ సో Thanks మచ్ ఫర్ కమింగ్. Thank you, అడగగానే వచ్చి మాతో ఆ రోమియోతో ఇన్ని కబుర్లు చెప్పించినందుకు, నా రింగ్ నాకు తిరిగి ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.